కొన్ని రోజుల కింద నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2029 ఎలక్షన్స్ తర్వాత మరింత బిజీ అవుతారని, ఆ లోపల అనుకున్న సినిమాలు చేసి ఫ్యాన్స్ ని ఖుష్ చేయాలని అనుకుంటున్నారని వార్తలు చెక్కెలు కొడుతున్నాయి. కానీ మరి పవర్ స్టార్ లోటు తీర్చేది ఎవరని అనుకునే లోపు తన కొడుకు అఖీరాని ఆలోపు లాంచ్ చేసి ఫ్యాన్స్ ని ట్రీట్ చేయాలని కూడా ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. అందుకే టాలీవుడ్ లో గత కొన్ని నెలలుగా వినిపిస్తున్న ఆసక్తికర వార్తల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరానందన్ సినీ అరంగేట్రం అంశం ప్రత్యేకంగా నిలుస్తోంది. చిన్ననాటి నుండే అభిమానుల దృష్టిని ఆకర్షించిన అఖీరా తన హైట్, సింప్లిసిటీ అన్నీ తండ్రికి తగ్గ వారసుడిగా ఇప్పటికే గుర్తింపు పొందాడు. అందుకే ఆయన ఎప్పుడు హీరోగా వెండితెరపై కనిపిస్తాడా అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా స్టార్ కిడ్స్ లాంచ్ అంటే భారీ మాస్ యాక్షన్ సినిమా లేదా కమర్షియల్ ఎంటర్టైనర్ ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ఈసారి అంచనాలకు భిన్నంగా ఫీల్ గుడ్ సినిమాలకు ప్రసిద్ధి చెందిన దర్శకుడు శేఖర్ కమ్ముల పేరు ముందుకు రావడం ఫిల్మ్ నగర్ లో పెద్ద చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ తన కుమారుడి మొదటి సినిమా కేవలం మాస్ ఎంట్రీ కాకుండా బలమైన కథ, ఎమోషన్స్ తో కూడిన చిత్రంగా ఉండాలని కోరుకుంటున్నారని సమాచారం. అందుకే క్లాసిక్ టచ్ తో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు తెరకెక్కించే శేఖర్ కమ్ములకు ఈ బాధ్యత అప్పగించాలనే ఆలోచన జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు అఖీరానందన్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు చూసిన అభిమానులు ఆయన పక్కా మాస్ యాక్షన్ హీరోగా ఎంట్రీ ఇస్తారని ఊహించారు. అలాంటి సమయంలో శేఖర్ కమ్ముల వంటి క్లాస్ టచ్ ఉన్న దర్శకుడు ఎంపిక కావడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించినా దీని వెనుక ఉన్న వ్యూహాన్ని సినీ విశ్లేషకులు వివరిస్తున్నారు. కమ్ముల సినిమాల్లో కనిపించే సహజమైన ఎమోషన్స్, కుటుంబ అనుబంధాలు, యూత్ కు దగ్గరైన కథనం అన్నీ కలిసి అఖీరాను కేవలం మాస్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా కుటుంబ ప్రేక్షకులకు కూడా చేరువ చేసే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. దీనివల్ల అఖీరా కెరియర్ కు బలమైన పునాది ఏర్పడి భవిష్యత్తులో విభిన్నమైన పాత్రలు చేయడానికి అవకాశం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ఇది కేవలం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న రూమర్ మాత్రమేనని అభిమానులు భావిస్తున్నారు. అయినప్పటికీ అఖీరా సినీ ఎంట్రీపై ఉన్న ఆసక్తి మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. మెగా అభిమానులు ఆయన తొలి సినిమాను ఒక ప్రత్యేకమైన సినిమాగా చూడాలని ఆశపడుతుండగా, నిజంగా ఈ కొలాబ్ నిజమైతే టాలీవుడ్ కు మరో కొత్త తరం హీరో పరిచయం కావడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.